జేఎస్ తరఫున అందరికి నమస్కారంలో రీజియన్లో సంగారెడ్డి నంబర్ 1 ఒక్క బస్సు కూడా కదలలేము. పోలీసు సిబ్బంది ఉన్నా మేము బస్సులు అడ్డుకొని రోడ్డు పైకి ఎక్కనియలేము. ఈ రోజు డిపో మొత్తంలో 90 బస్సులు అంటే 18 బస్సులు మాత్రమే ఓన్లీ ప్రైవేట్ బస్సులకే అంగీకరించినాము. అయ్యా నువ్వు ఏడకొచ్చినావు కానీ ఒకసారి కన్ను తెచ్చి చూడు. నువ్వు మేనిఫెస్టోలో పెట్టిన మాటలు 3 ఇవే. ఫస్ట్ ఏమన్నావు నువ్వు? నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ సంతకం ఫైల్ మీద నేనే సంతకం పెడతా నమ్ముకున్నావు. నోరు కాదా మోరియా? ఇప్పుడు తెలుసుకో, మమ్మల్ని ప్రభుత్వం విలీనం చేస్తున్నావు, పిఎస్ఎల్ ఇస్తున్నావు, యూనియన్లు లేవని ఆ రోజు అడిగినావు. ఇప్పుడు నీ కన్ను తెరుచుకొని చూడు. ఒకసారి ఆడవాళ్ళం మగవాళ్ళం అందరం 100 మందిలో పోయి సమాచారం చేసినావు. ఒక్క కండక్టర్ రోజుకు 1000 మందికైనా సరే మేము చెప్పినాం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మనం మంచిగా బతుకుతాం మంచిగా ఉంటామని. కానీ గత ప్రభుత్వం దాకా నువ్వు అలా తయారైనావు. అట్లా కాదు, ఒక మెట్టు దిగి రండి, వచ్చి చూడండి. తలుపులు తెరుచుకున్నాయి అంటున్నావు. ఎవరి కోసం తెరుచుకున్నాయి? తలుపులు తెరుచుకున్నాయి కదా. మొత్తానికి సమస్యలకు పరిష్కారం చేయడానికి పిలవండి మీరు. అప్పుడేమో కమిటీ మా ఆర్టీసీ సమస్య వచ్చేసరికి మీకు కమిటీలు ఏర్పడుతున్నాయా? ఇంతకు ముందు గత ఫిబ్రవరి 24వ తారీఖు నాడు మేము ఇంద్రపార్క్ ముట్టడి చేసినప్పుడు 4-5 వేల మంది అనుకున్నావు. 25-26 వేల మంది రాగానే తలుపులు మూసేసుకున్నావు. కొన్న ప్రభాకర్ ఎక్కడున్నావు చూసుకో. మాటలు కావా? అప్పుడు ఏం చెప్పినావు? మీరు అడిగిన డిమాండ్ వాళ్ళు కొత్తగా అడుగుతలేరు, అడిగిన డిమాండ్ ఇస్తామని నెరవేర్చుకుంటాము అని మాట ఇచ్చినావు. ఇప్పుడు మాట తప్పుతున్నారు ఎందుకు? ఎక్కడున్నా ఈ రోజు కేబినెట్ ప్రభుత్వంలో ఈ రోజు చర్చలు జరుగుతున్నాయి. ఫస్ట్ ఈ రోజు చర్చలు తీసుకొచ్చి మీరు చెయ్యండి. మీరు చర్చలు తీసుకొచ్చి మీరు ఏమి చేయలేని పరిస్థితి ఉంటే విలీనం చెయ్యండి. చెయ్యలేని పరిస్థితి గత సకల జన సమ్మె పాల్గొన్న అంతకంటే ఎక్కువ దిగ్విజయంగా చేసి మేము సమ్మె కొనసాగిస్తాం. జై హెచ్ఎం టీవీ వారికి ధన్యవాదాలు.